డైరెక్టర్ అయినాక రేపు హరిశంకర్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. డైరెక్టర్ హరిశంకర్ గారు రేపు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. అండ్ సెన్సార్ అయిపోయింది సినిమా. ఆలీ గారు నా పేరు ధనరాజ్ లెక్కల. నేను మీ జగిత్యాల వాసినే. నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. హైదరాబాద్కి వెళ్ళి చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా వర్క్ చేసి, రైటర్గా కూడా వర్క్ చేసి, ఇప్పుడు హే చికిత్స అనే ఒక డెబ్యూట్ ఫిల్మ్ చేశాను. ఒక మంచి యూత్ఫుల్ కంటెంట్ చేశాను. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్తో పాటు ఈ కథ ముఖ్యంగా రైతుల గురించి చేశామండి. ఒక రైతు ఇంకో రైతుకు పిల్లనివ్వడానికి ఈ రోజులలో ఆలోచిస్తున్నాడు. ఇలా ప్రతి రైతు ఆలోచిస్తే రేపనే రోజు రైతు అనేవాడే కనుమరుగైపోతాడు. ముఖ్యంగా ఈ సారాంశం పైన నేను ఈ కథ చేశాను. అండ్ ఈ సినిమాకి గరుడవేగ అంజీ గారు సినిమాటోగ్రఫర్, ఆయనే ప్రొడ్యూస్ చేశారు. అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అని ఇంకొక ప్రొడ్యూసర్ కూడా బెంగళూరు నుండి ఆయన కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకి నేను రైటర్ అండ్ డైరెక్టర్గా చేశాను. ఈ సినిమాకి మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు అందించారు. అండ్ నా సినిమాలో అభినవ్ మణికంఠ అని, హాట్స్టార్లో ర్యాంబో ఇన్ లవ్, ఈటీవీ విన్లో వైఫ్ ఆఫ్ అని, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్గా పవన్ కళ్యాణ్ గారి పాత్రలను పోషించిన అభినవ్ మణికంఠ నా సినిమాలో హీరోగా చేశారు. అండ్ ఈటీవీ ప్రభాకర్ గారి కూతురు దివిజా ప్రభాకర్ నా సినిమాలో ఫీమేల్ లీడ్గా చేశారు. తన్మయ్ ఖుషి అని ఇంకొక అమ్మాయి చేసింది. అండ్ నా క్లాస్మేట్ అజయ్ జబర్దస్త్, బిగ్ బాస్ అవినాష్ అన్న వాళ్ళ తమ్ముడు, నా సినిమాలో కమెడియన్గా చేశాడు. అండ్ మై విలేజ్ షో ఫేమ్ అంజిమామ కూడా ఒక మంచి కీ రోల్ చేశారు. దేవి ప్రసాద్ గారు, ఈటీవీ ప్రభాకర్ గారు, బలగం సుజాత గారు, ఇలా చాలామంది క్యాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమా, మన సినిమా జూలై 24న మనందరి ముందుకు రాబోతుంది. ఈ జూలై 24th ప్రేక్షకులందరి ముందుకు రాబోతుంది వరల్డ్ వైడ్గా. అండ్ ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్, ఈ సినిమా టీజర్ రీసెంట్గా లాంచ్ చేసామండి. ఆడియన్స్ నుంచి మంచి రివ్యూ వచ్చింది, మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమా మనం జగిత్యాలలోనే ఫినిష్ చేసామండి. జగిత్యాలలోనే షూట్ చేసాము. నాగనూరు లచ్చకపేట అనే గ్రామంలో, మా గ్రామంలో షూట్ చేసాము. చాలా హ్యాపీగా అయింది. జగిత్యాల వాళ్ళందరి సపోర్ట్తోనే ఇది చేసాము. అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు జగిత్యాల పీపుల్, ముఖ్యంగా జగిత్యాల పోలీస్, జగిత్యాల మీడియా, జగిత్యాల పీపుల్, ఎంటైర్ జగిత్యాల పీపుల్ ఫర్ సపోర్టింగ్ అస్. మా యూత్ని, యంగ్ టాలెంటెడ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ముందుకు మేము పిలవగానే వచ్చిన మా జర్నలిస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇక్కడే శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్నానండి, గంగారెడ్డి గారి స్కూల్లో. నాతో పాటు అజయ్ కూడా నా క్లాస్మేట్, ఇక్కడే చదువుకున్నాడు. అండ్ వేద అని మా క్లాస్మేట్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉండింది. అనుకోకుండా లక్కీలీ మేము ముగ్గురం క్లాస్మేట్స్ ఒకే స్కూల్ నుండి ఇండస్ట్రీలో ఇప్పుడు రాణిస్తున్నాము. వీఆర్ బిగినర్స్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా గురించి చెప్పాలంటే రైతులని ప్రేమించే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. అండ్ మన సినిమా మీ ప్రాంతం వాళ్ళం అందరం కలిసి చేసాం. అందరూ మంచి క్యారెక్టర్స్ చేశారు. చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మీరందరూ ట్రస్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఈ సినిమాలో హీరోగా చేశాను. హే చికిత్స ఈ 24 జూలై మీ అందరి ముందు థియేటర్స్లోకి వస్తుంది. షూటింగ్ మొత్తం ఇక్కడే చేసామండి, జగిత్యాలలో. మా డైరెక్టర్ ఊరైన నాగనూరు లచ్చకపేట గ్రామంలో చాలా వరకు షూటింగ్ పోర్షన్స్ చేసాం. అలానే మన బాలాజీ థియేటర్లో చేసాం. ఇంకా చాలా ప్లేసెస్ ఇక్కడే మేము ఒక నెల పైన స్టే చేసి మేము షూటింగ్ చేసి ఆ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ జగిత్యాల అనేది నాకు ఒక సెకండ్ హోమ్ లాగా అయిపోయింది. నాకు మళ్ళీ రీవిజిట్ చేయడం, మళ్ళీ చూద్దాం అని, మళ్ళీ మా లొకేషన్స్ చూసుకుందాం, అందరినీ కలుద్దాము. అలానే ఇదే రెస్టారెంట్లో మేము తినేవాళ్ళం. అలాంటి మెమరీస్ అన్నీ చాలా ఉన్నాయి మాకు ఇక్కడ. సో ఒక యూత్ అంతా కలిసి ఈ మూవీ చేసాం.
అండ్ ఇందులో నా క్యారెక్టర్ పేరు శివ. దాన్ని బీపీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ అందరూ, ఎందుకంటే నాకు కొంచెం టెంపర్ ఎక్కువ దీంట్లో. అండ్ చిట్టి పొట్టి ఇద్దరు మరదలు ఉంటారు. చిట్టి వచ్చి దివిజ అండ్ పొట్టి వచ్చి తన్మయి. సో వీళ్ళిద్దరితో కలిసి నాకు మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ అందరితో కలిసి మేమందరం ఒక క్రింజ్ బ్యాచ్ బేసిక్గా. ఈ బ్యాచ్ అందరూ కలిసి ఒక ఉపయోగపడే పని చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న స్టోరీ లైన్. బట్ దాంట్లో చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి సరదాగా మూవీ అంతా, అలానే ఎమోషనల్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ మళ్ళీ జగిత్యాలని రీవిజిట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన మళ్ళీ మా లొకేషన్స్ అన్నిటికి ఒకసారి రౌండ్ వేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఒక ఈవెంట్ కూడా చేయడానికి వచ్చాం ఈవినింగ్. ఈరోజు ఆ ఈవెంట్ కంప్లీట్ చేసుకుని మేము హైదరాబాద్ తిరిగి వెళ్ళి 24th మళ్ళీ మీ అందరినీ థియేటర్స్లో కలుస్తాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. నెక్స్ట్ టైం ఇలాగే జగిత్యాల్లో మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సో మీ సపోర్ట్తో ఈ 24th నుంచి మీ అందరు థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. నా పేరు దివిజ ప్రభాకర్. సో హే చికిత అనే ఫిల్మ్లో నేను చిట్టి అనే క్యారెక్టర్ చేశాను అండ్ యాజ్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆల్రెడీ డైరెక్టర్ గారు అండ్ మా హీరో చెప్పినట్టు షూటింగ్ అంతా జగిత్యాలలో చేసుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి సపోర్ట్తో మా నాగ్నూర్ లచ్చకప్లేట గ్రామ ప్రజలందరితో కలిసి చాలా చాలా సాఫీగా జరిగిపోయింది సినిమా. 1 year బ్యాక్ జరిగింది సినిమా. ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని మేము మాతో పాటు ఒక గ్రామం అంతా వెయిట్ చేసింది. అండ్ ఫైనలీ ఈ 24th జూలైన థియేటర్స్కి వస్తుంది. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చబోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో సెకండ్ హాఫ్లో అంతే ఇమోషన్స్, అంతే రూటెడ్ మారల్స్ ఉంటాయి. సో అందరూ కలిసి తప్పకుండా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి మా అందరినీ సపోర్ట్ చేయాలి. ఇది కేవలం మా సినిమా కాదు, రైతులందరికీ రిప్రజెంట్ చేసి తీసిన సినిమా. సో 24th జూలైన అందరూ కలిసి తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ముందుగా చిన్న సినిమాని చూడకుండా పెద్ద మనసుతో ఆదరించి మా అందరినీ సపోర్ట్ చేసి వచ్చినందుకు మీడియా అన్నలకి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అజయ్. ఇంకా గుర్తుపడాలంటే నన్ను జబర్దస్త్ ముక్కా వినోష్ తమ్ముడు అంటారు. నేను ఈ సినిమాలో ఢిల్లీ అనే క్యారెక్టర్ చేశాను. నాకు క్యారెక్టర్ ఇచ్చింది నా ఫ్రెండ్ ధనరాజ్ గారు. ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము. జగిత్యాలనే పుట్టాము, జగిత్యాలనే పెరిగాము, జగిత్యాలనే యాక్టింగ్ నేర్చుకున్నాము. వాడు జగిత్యాలనే డైరెక్షన్ నేర్చుకున్నాడు. ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఇండస్ట్రీకి వచ్చి వాన్ డైరెక్షన్ అనే సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 24న సినిమా రిలీజ్ అవుతుంది. సకుటుంబ సపరివారి సమేతంగా ఈ సినిమాని మీరు అందరూ చూడొచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. జూలై 24న ఈ మూవీకి వచ్చి మీరు అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే ఇంకా జగిత్యాల నుంచి మరింతమంది కళాకారులు ఇండస్ట్రీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న నుంచి పెద్ద వరకు మీ మీడియా సపోర్ట్ ఇలాగే ఉండాలి, మన జగిత్యాల సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు. మేము ఇక్కడ జగిత్యాల వాసులమే. దాదాపుగా మన అజయ్, ధనరాజు ఇంకా చాలామంది ఇలా యాక్టింగ్ చేసారు. మన పోలీసు అన్న పేరు ఏం పేరు, పోలీస్ మల్లన్న కూడా వేసిండు. తర్వాత నూకపల్లి నుండి అక్కడ కూడా వేసిండు కిషన్ రెడ్డి అన్న, రాజం. సో ఏంటంటే నేను ఒక మార్బుల గ్రామం, అది మల్యాల మండలం లంబడిపల్లి గ్రామం నుండి మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా. సో ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్నా, మంచి సినిమాలు చేసుకుంటూ. నేను ఇక్కడనే విజయనగర్లో చదువుకున్నా, రాయరావు స్కూల్లో. చిన్న బాల్యం అంతా ఇక్కడనే గడిచింది నాది. సో ఇక్కడ నగనూరు లచ్చకపేటలో నేను షూట్ చేసిన, అక్కడ కూడా మా చుట్టాలు ఉంటుంది. సరదాగా గడిచిపోయింది వీళ్ళందరితోటి. వీళ్ళతోటి చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. తర్వాత నాకు అవకాశం ఇచ్చిన ధనరాజు గారికి మరియు ప్రొడ్యూసర్లు డిఓపి అంజన్న గారికి, అశోక్ గారికి నా యొక్క నమస్కారాలు. సో నేను ఇప్పుడైతే 2-3 సినిమాలు చేస్తున్నా. చాలా కంటెంట్ వైజ్ అయితే రిలీజ్ అవుతుంది ఏ చికిత అంటే పవన్ కళ్యాణ్ బేసిక్ ఫ్యాన్స్ కూడా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక రైతే రాజు. వాస్తవానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ విలువ ఉంటుంది. ప్రతి ఒక్క ఎంప్లాయ్ అనేటువంటి ఒక వస్తువు తయారు చేసిన వాళ్ళకి ఒక రేటు ఉంటుంది. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర తను సొంతంగా నిర్ణయించుకోకపోతుంది. సో నేను కూడా ఒక రైతు కుటుంబం, 20 దున్ని వచ్చిన మా నాన్న వ్యవసాయ కుటుంబమే. సో ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది. నేనేంటంటే ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఒక పవన్ కళ్యాణ్ బేసిక్ ఫ్యాన్ తోటి యూత్కు ఎంటర్టైన్మెంట్ ఉన్నది,
సో ప్లస్ అటే ఎట్ ఎ టైము రైతు కూడా రైతు కష్టాలు ఏంటిది, అసలు రైతు ఏంటిది, రైతు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం లోకల్నే చూస్తున్నాం. ఒక రైతు బిడ్డను ఇంకొక రైతు కొడుకు ఇవ్వడానికి వెనక ముందు చేస్తారు. సో ఎందుకు చేస్తారు ఏంటిది అనేది ఈ సినిమా. సో అందరు తప్పకుండా 24th జూలై నాడు రండి. సో అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అండి, నా పేరు అశోక్ వర్ధన్. నేను యాంకర్గా చాలామంది తెలుసు. ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను, అందరిని నవ్వించే పాత్ర. అండ్ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఎవరికంటే మా డిఓపి అంజీ గారికి, అలాగే నాకు ఈ ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ ధనరాజ్కి, మా టీం అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా అందరూ బాగా నవ్వేస్తుందండి. తప్పకుండా చూడండి. ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. దయచేసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా. అంటే ఈ రోజుల్లో మంచి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. ఈ సినిమా చాలా చాలా మంచి సినిమా. ఫ్యామిలీ మొత్తం కూర్చుని హాయిగా చూసి నవ్వుకుని అలాగే మంచి ఎమోషన్ కూడా ఫీల్ అవుతారనమాట. చాలా చక్కని సినిమా ఇది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీడియా సపోర్ట్ మాకు కావాలి. మీరు కూడా ఈ సినిమా బాగా ప్రమోట్ చేసి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఎమోషనల్ క్యారెక్టర్, దేవిప్రసాద్ గారి కొడుగ్గా రాజు అనే క్యారెక్టర్. సో ఫస్ట్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మా డిఓపి అంజీ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ అంజీ గారికి అండ్ అశోక్ గారికి అండ్ మా డైరెక్టర్ ధనరాజ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అలానే ఈ సినిమా 24న రిలీజ్ అవుతుంది. మీ అందరు చూసి సపోర్ట్ చేసి మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు క్రాంతి. ముందుగా హే చిక్కిత గురించి చెప్పాలంటే 2 పర్సన్స్ గురించి చెప్పాలండి. మెయిన్గా మా డైరెక్టర్ ధనరాజ్ గారు అండ్ గరుడువేగ అంజీ గారు, వాళ్ళిద్దరి వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ హే చిక్కిత గురించి మాట్లాడాలంటే మెయిన్గా రైతే రాజు, రైతు గురించే కంటెంట్. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అజెండా తీసుకున్నారో ప్రజెంట్ రైతుల గురించి ఎంత ఫైట్ చేస్తున్నారో దాని మీదే ఉంటుంది కంటెంట్ కూడా. మా డైరెక్టర్ గారు చాలా చూపించారు సినిమాలో. రైతు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంత సఫర్ అవుతున్నారు అనేది క్లియర్ కట్గా చూపించారు. ఈ మూవీలో నేను విలన్ క్యారెక్టర్ చేశానండి. రామ్ లక్ష్మణ్, నేను నా తమ్ముడు లక్ష్మణ్. క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంటుంది. మీరు చూసారంటే డెఫినెట్గా యూ లవ్ ఇట్. మీరు డెఫినెట్గా ఆదరిస్తారని. ఈ మంత్ జూలై 24th సినిమా థియేటర్స్లో రాబోతుందండి, హే చికిత. రీసెంట్గా యూబైఏ సెన్సార్ కూడా అయింది. ఫ్యామిలీతో సహా వచ్చి చూసే ఫిల్మ్ అండి. మీరందరూ వచ్చి తప్పకుండా మమ్మల్ని బ్లెస్ చేస్తారని, ఆదరిస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.